ఉంటాయి. ఇప్పుడు ఎంత అందంగా ఉన్నాయి. హలో దోస్తో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు విషయం ఏంటంటే కొద్దిగా మొక్కజొన్న పోసేది కొద్దిగా మనం నీళ్ళు పెట్టబోతున్నాం. ఎందుకంటే అది కొద్దిగా పదును ఆరిపోయింది కాబట్టి మనం దానికి నీళ్ళు పెట్టి ఇలా డిస్కులు వేసుకుందాం. డిస్కులు వేసుకోవడం వల్ల కొద్దిగా మనకి దుక్కు అనేది అవుతుంది కాబట్టి సరే, ఇప్పుడు మనం అక్కడికి అయితే వెళ్ళిపోదాం. సరే, ఓకేనా గాయ్స్? ఇదే మనం తడపాల్సిన భూమి. ఇది ఆల్రెడీ పాతగా మొక్కజొన్న పోసారు కాబట్టి ఈసారి కొద్దిగా పదును లేకపోవడం వల్ల మళ్ళీ తడుపుకొని మళ్ళీ డిస్కులు వేసి పదును చేయాలి. లేకపోతే దుక్కి కాకపోతే మళ్ళీ మొక్కజొన్న పోసిన అంత సరిగ్గా ఏమి ఉండదు. అందుకే ఇదంతా తడిపేసి ఇది అయిపోయింది. నిన్న ఈరోజు ఇదైతే ఇక్కడ నుంచి అక్కడ చెట్లు కనపడుతున్నాయి, అక్కడ భాగం వరకు తడిపేస్తే రేపు మనం డిస్కులు వేసుకోవచ్చు. సరే, ముందుగానైతే ఇది నీరు ఇలానే పోతూ ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒక మోటార్ ఉంది. సరే, ఈ నీళ్ళు ఇక్కడ పోని ఇలా మనం కాలువ తీసుకుంటూ వెళ్తే ఇలా తడుస్తూనే ఉంటుంది. ఇలా పోని వాళ్ళ నీళ్ళని. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ టేక్ చెట్టు ఉందా, అక్కడ వరకు మనం కాలువ తీసుకుంటూ వెళ్తే ఇదంతా ఆటోమేటిక్గా ఇలా తడుస్తూ ఉంటుంది. తిప్పుకోవాలి. సరే, ముందైతే మనం అక్కడ కాలువ తీసుకున్నాం. అక్కడ దాకా చిన్నగా ఈ నీళ్ళన్నీ ఇటు వస్తూ ఉంటే మనం చిన్న కాలువ తీసుకుంటూ పోతుంటే మనకి ఈజీ అవుతుంది ప్రాసెస్. సరే గాయస్, మనం ఇటు కాలువ తీద్దాం. గాయస్, మనకు వచ్చిన సమస్య ఏంటంటే ఇలాంటి నీళ్ళు కట్టే ప్రాంతాలలో మనకి ఇలా కొద్దిగా ఏటవాలుగా ఉంటాయి. ఏటవాలుగా ఉన్నప్పుడు మనం నీళ్ళని ఇలా చూడండి, అక్కడ హైట్ ఉండేసరికి ఇలా డౌన్కి వెళ్ళిపోతున్నాయి వాటర్. మనం ఏం చేయాలంటే ఇలా వచ్చే వాటర్ని ఇలా కట్టగట్టుకుంటూ ఇలా పంపించాలి. సరే, వాటిని మళ్ళీ చేద్దాం నీళ్ళని. కొద్దిగా మనకి చిన్న పారు ఉంది, పెద్ద పారు ఉంది, కాకపోతే పెద్ద దాంతో ఉందాం. ఎందుకంటే ఇవి మనం ఇలా పార వేసినప్పుడు ఇవన్నీ చేతులకి తగులుతున్నాయి. దానివల్ల పెద్ద దాంతో మనం అయితే చేసేద్దాం. ఓకేనా? ముందుగానైతే ఇక్కడ నుంచి వెళ్ళి సమానంగా ఇట్లా స్ట్రేట్గా కాలువ తీద్దాం, చిన్న కాలువ. తర్వాత మనం దాని పని చూద్దాం. గాయస్, ఇలా వచ్చే వాటర్ని మనం దారి మళ్ళీ ఇద్దాం. ఇవ్వండి, అంతే. ఎక్కువ మనం శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లైట్గా చిన్నగా అలా అనుకుంటే అది వెళ్తూనే ఉంటాయి, దొల్లుకుంటూ. చిన్న పార అనుకోండి, మనం వంగాలి, అన్నీ చేయాలి, నడుము వస్తా అంటే. ఇది అనుకోండి, సింపుల్, మనకంత రిస్క్ ఉండదు. ఇలాంటి ఆడుతున్నాను సక్సెస్ఫుల్గా అనేసాం. మరి వాటర్ ఎడిపోతే చూడాలి. గాయస్, మన అక్కడ పని అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం కాలువ తీసుకుందాం. ఇక్కడిక్కడే ఇలా కాలువ తీసుకోవడం వల్ల మనకి నీళ్ళు అన్నది చాలా ఈజీగా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇక్కడ తడిసినంత వరకు మనం కాలువ తీసుకుందాం. ఇది చిన్నగా ఉంది కాబట్టి ఇది అంత సరిగ్గా రావట్లేదు. పెద్ద పార అయితే బాగా వస్తుంది. ఇలాంటివి నిలబడి వేసుకోవచ్చు ఈజీగా. గాయస్, మనం ఇలా కాలువని తీసుకుంటూ ఇలా అక్కడక్కడ మనం తీసుకుంటూ పోతూ మళ్ళీ అక్కడక్కడ చిన్న మడవలు లాంటివి తిప్పితే మన ఆటోమేటిక్గా ఇలా నీళ్ళు తడుస్తూ వెళ్ళిపోతాయి అన్నమాట. సరే, ముందైతే చూద్దాం. మరి ఇక్కడ దాకా అయింది సక్సెస్ఫుల్గా. అక్కడ వరకు సాయంత్రం ఈవినింగ్ లోపల అయిపోకూడదాం. సరే, ఇదంతా తడాని ఫస్ట్ అయితే తడిచే లోపల కొద్దిగా 5 నిమిషాలు మనం రెస్ట్ తీసుకోవచ్చు. ఇలా వెళ్ళిపోతూనే ఉంటాయి వాటర్. గాయస్, టైం అయితే 3 అవుతుంది. చూడండి ఎండ ఎలా ఉంది. 3 అవుతుంది కాబట్టి కరెంటు పోయింది. వాటర్కి వెళ్ళి ఇప్పుడు పోయి ఫ్రీగా కొద్దిగా మెయిన్ లైన్ కూడా కొద్దిగా మెదిలియాలి. సరే, ఇప్పుడు అక్కడికి వెళ్దాం వాటర్ దగ్గరికి. చూద్దాం ఏమైందా మరి.
నా వెనుకున్న మోటార్ అయితే నడుస్తుంది, కాకపోతే ఇంకొక మోటార్ ఉంది అక్కడ వాగులో ఉంది, చిన్న వాగు ఉంటుంది అందులో ఉంది. ఆ లైన్కి అయితే కరెంటు లేదు. సరే మరి మోటార్ దగ్గరికి వెళ్తే చూద్దాం మరి అక్కడ ఏమైందో ఏంటో. సరే అక్కడికి వెళ్దాం. అటు సైడ్ ఆ చెట్లు ఉన్న దగ్గరికి వెళ్ళాలి. గాయస్ ఎలాగైతే మనం మోటార్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ కరెంట్ ఉందా లేదా చూద్దాం. గాయస్ ఆల్రెడీ రెడ్ కలర్లో వెలుగుతుంది కాబట్టి ఆల్రెడీ కరెంట్ ఉంది. కాకపోతే ఇక్కడ మనం గ్రీన్ వెలగాలి కాబట్టి ఇక్కడ పైన ఉందా ఇది గ్రీన్ కలర్ రావాలి కాబట్టి కరెంట్ పాస్ అవ్వట్లేదు దీనికి. సరే మన ఇప్పుడైతే ప్రజెంట్ అక్కడ పోల్ దగ్గరికి వెళ్ళి అదే ఇక్కడ వాగు ఉంది మధ్యలో, ఈ వాగు దాటేసి అక్కడ పోల్ దగ్గరికి వెళ్ళి కొద్ది కర్రతో మేలిస్తే తీగలని రావచ్చు. సరే ఇక్కడ మోటార్ వేసే ఉంచుదాం, ఎందుకంటే ఆటోమేటిక్గా నాకు తెలియాలి. మళ్ళీ ఇక్కడ ఎవరు లేదు, ఏ పర్సన్ కూడా లేడు, నేను ఒక్కడనే వచ్చాను కాబట్టి. సరే ముందైతే అవతలకి వెళ్ళిపోదాం. చలో గైస్ పదండి పోదాం. ఇవ్వండి చిన్న చిన్న చేపలు ఉన్నాయి ఇందులో. ఇది మా వేరే పెదనాన్న వాళ్ళది. సరే ఇందులో కరెంట్ ఉందో లేదో చూద్దాం. దీనికి మెయినే లేదు, ఇంకా కరెంట్ ఎట్లా ఉంటుంది, ఆటో స్టార్ట్ అనుకుంటా. సరే ఆటో స్టార్ట్. ఐ థింక్ నాకు తెలిసి ఆఫ్ కరెంట్ ఉంది. సరే దీన్ని పెట్టేద్దాం. హెవీ లాకర్. సరే ముందర మన అటు వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళాలి. గాయస్ మనం ఎలాగైతే ఇక్కడ పోల్ దగ్గరికి వచ్చేసాం. చిన్న కర్ర తీసుకుందాం, దీనికి ఉంది వెళుతాం. ఏం ఉలుకు లేదు. సరే చూద్దాం ఆగు. గాయస్ ఏంటంటే ప్రాబ్లం, కరెంటు ఒకటి పీస్ పోయింది. ఇక చూడండి కోతులు ఎలా ఉన్నాయి, ఒకటి అక్కడ తిరుగుతుంది. అది ఇంకా చేనులో మొక్కజొన్నలు ఇటు ఉన్నాయి ఇరిసేటి ఇటు సైడ్ అక్కడ. అందుకే బాగా హెవీ డ్యూటీ చేస్తాను, ఆకలి. సరే అదైతే ఒక పీస్ పోయింది కరెంట్ ఒక డీప్ దగ్గర. సరే ఇప్పుడైతే మనం ఈ మోటరు ఆఫ్ చేసి మళ్ళీ అక్కడ ఆఫ్ చేసి వెళ్ళిపోదాం. అక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి కోతులు. అక్కడ ఒకటి ఉంది, అది ఆరామ్స్ జీవితం. సరే ముందట ఈ మోటార్ బంద్ చేసి అక్కడ ఇంకొక మోటార్ నడుస్తుంది, అక్కడికి వెళ్ళి చూద్దాం మరి ఏమవుతుందో. గాయస్ చెట్లలో మాత్రం మామూలుగా లేవు, బీభత్సంగా ఉన్నాయి కోతులు. మళ్ళీ మొక్కజొన్న పోతే రోజు కాపలే ఉండాలి, చుట్టూ అడవి ఉంది కాబట్టి. సరే ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం. ఇక్కడ ఒక సొరకాయ చూశాను కూరకి. సరే దాన్ని పడుకుని వెళ్దాం. ఈ పూలు చూడండి, గునుగు పూలు. దసరాకి ఎటు ఉండవు కానీ ఈ టైంలో ఉంటాయి. ప్రస్తుతానికి ఇది సొరకాయ చెట్టు. సరే ఇక్కడ ఒక్క సొరకాయ చూశాను, దాన్ని చూద్దాం. ఇగోండి సొరకాయ, ఇగో చూడండి ఎంత బాగుందో. ప్రస్తుతానికైతే రేపు సొరకాయ కూర చేయొచ్చు, లేకపోతే సాంబార్ చేయొచ్చు, సొరకాయ చట్నీ కూడా చేయొచ్చు. సరే ఇప్పుడైతే మనం అక్కడ మోటార్ దగ్గరికి అయితే వెళ్దాం. అక్కడ ఎంతవరకు అయిందో పని నాకు ఇక్కడ తెలియదు. సరే వాడికి చూసేద్దాం మరి. గాయస్ ఓకే టైం అవుతుంది, ఈవినింగ్ అయింది కాబట్టి సరే ఈ వీడియోని ఇంతటితో ముగించేద్దాం. రేపైతే ఈ డిస్కులను వేయడం లేకపోతే మొక్కజొన్న లోడని ఎత్తడం జరుగుతుంది కాబట్టి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? టేక్ కేర్ అందరికీ, టేక్ కేర్, జాగ్రత్త. గుడ్ నైట్, బాయ్. గుడ్ నైట్ గాయస్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.